నమస్తే అందరికీ. సో ఈ రోజు మనతో ముచ్చట్లు పెట్టే నీకే ద బర్త్డే బాయ్ మూవీ టీమ్ని పట్టుకొచ్చేసిన టీజర్ ట్రైలర్ చూసారు కదా, మస్తు భయం అవుతుంది కదా ఏమైంది అని. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏమైందో. నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఎట్లుర్రు? సూపర్, మంచిగానే ఉంటారు. బర్త్డే పార్టీ చేసుకొని నన్ను పిలవకుండా ఇంటర్వ్యూలకు వస్తే అక్కడ ఉండేవాళ్ళు వద్దు కదా. వద్దులే అన్న. విస్కీ అన్న, ఎట్లా పేరు చిన్నప్పుడు మీరే పెట్టుకుర్రా లేకపోతే ఎట్లా? చిన్నప్పుడు మా ఇంట్లో కుక్ ఉండేదండి. సో దానికి విస్కీ పెట్టి నాకు వేరేది పెట్టారు, కానీ ఇంట్లో ఇద్దరిని ఒకేలా చూసుకునేవాళ్ళు. సో పోను మీరే విస్కీ అయిపోయినరా? అంటే మీ పేరు ఏముంటుండే? ఏది రోడ్కా ఉంటుండేనా? లేదు, కొన్ని ఇలియస్ అని. ఓ, నాకు పలకనికి కూడా రాదు. అదే సరే, విస్కే జర ఈజీ. ఎట్లా సినిమా ఎట్లా ఉండబోతుంది? మాకైతే టీజర్ చూసి ఏమవుతుందా అనిపిస్తుంది. అదే అండి, మనం జనరల్గా మీరు అమ్మాయిలు బర్త్డే ఎలా చేసుకుంటారు? మేము చాలా డీసెంట్గా చేసుకుంటాం. ఏందండి మీలాంటి వాళ్ళని అదే ఇన్స్పైర్ చేద్దామని ఎట్లాంటిది నాలాంటి వాళ్ళని ఇన్స్పైర్ చేసి మటర్లు చేయడానికి. అదే. సో దీంట్లో బాయ్స్ కొద్దిగా మజాక్ అయిపోయింది అన్న. ఇట్లా మజాక్ అయిపోయింది. సో బేసిక్గా ఇది నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్. ఓకే. సో ఒకరోజు ఇలాగే ఏముంది, ఎంజాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు కొట్టుకుంటారు కదా బర్త్డే కొడతా పడగానే. ఇక మీరు చెప్పకండి, తర్వాత సినిమాలో చూస్తాము. చెప్తుర్రేది? లేదు, మీరు అడిగినా చెప్పరా. అదే మీరేం చేసారు ఇంతకు సినిమాలు? మీరేనా చేసింది? ఈయన చైల్డ్ ఆర్టిస్ట్. మూవీలో రవి బ్రో చిన్నప్పుడు చేసి. ఓహో, నిజంగానా? మీరు మరీ కాకపోతే ట్రైలర్ నిజంగా చూసారు మీరు? చూసినా కానీ ఈ జుట్టు కొంచెం అది మా తమ్ముడు ఉన్నారా? లాస్ట్ ఉన్నాడు కదా. అది ఇది కర్లీ, అది స్ట్రైట్నర్ పెట్టారు. ఎట్లా ఉండబోతుంది మీ క్యారెక్టర్? మొత్తం చిచ్చోరా ఉంది అన్న, విస్కీ అన్న. వీళ్ళు కూడా నిజం క్యారెక్టర్సేనా? కాదు కదా వీళ్ళు? మీ దోస్తులేం కాదు కదా? అంటే రియల్ వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ ఆ ఎదవాళ్ళతో నాకేంటంటారు చీప్ గా వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తారు? ఎట్లా అనిపించింది మీకు? ఫస్ట్ టైమే కదా? యా, ఫస్ట్ టైం. అంటే ప్రీవియస్ గా సార్ మూవీ చేసా, ధనుష్ గారిది. యా, అంటే మెయిన్ గా వన్ ఆఫ్ ద లీడ్ కాదు. భయపడుతున్నాడు. అయ్యో నేనేం అనలేదమ్మా అసలు. అదే నేను చేసిన మూవీలో ధనుష్ గారు యాక్ట్ చేశారు, అదే సార్ అని. ఈయన చేసిన మూవీలో ధనుష్ గారు యాక్ట్ చేశారంటే తెలుసు అంటే మీరు మరీ ఇప్పుడు నెక్స్ట్ అదే చెప్తాడు. నేను చేసిన యాక్టింగ్, నేను చేసిన మూవీలో బర్త్డే బాయ్ మూవీలో రాజీవ్ అన్నాను, రవణ వర్క్ చేశారంట. నేను రాసిన కథ విస్కీ గారు డైరెక్ట్ చేశారు. సో యా, అంటే బేసిక్గా వీళ్ళని అడగాలి, అంటే నాతో ఎక్స్పీరియన్స్ మన రవి బ్రో. అంటే ఏమన్నా వీళ్ళు ఎక్స్పీరియన్స్డ్ కదా, జర సీనియర్స్ కదా, జర భయపెట్టిర్రా ఎట్లా? యా, సీరియస్గా రవి బ్రో వచ్చినప్పుడు మాత్రం ఓకే, ఎక్స్పీరియన్స్ సీనియర్ యాక్టర్ కదా. భయం వేసిందా? సీనియర్ యాక్టర్ అంటే ఏజ్ లో కాదన్నా. సో యా, అంటే మాకన్నా ఎక్స్పీరియన్స్ యాక్టర్ కదా, సో భయం వేసింది. అంటే ఫస్ట్ కలవలేడేమో అనుకున్నా. సో సెకండ్ డే వచ్చేసి ఫస్ట్ డే సెకండ్ డే చూసేసి ఏం లేదు అక్క, మధ్య మధ్యలో అకౌంట్ అది ఒరిజినల్ లేదు. సీరియస్గా ర్యాప్ చాలా మంచి సెట్ అయింది. మీరు మూవీ చూస్తే ర్యాప్ చాలా వర్క్ అవుతుందని మీరే చెప్తారు. సో బ్రో వచ్చేసి వెరీ డౌన్ టు ఎర్త్. ఓకే, నేర్పించిన లైన్స్ చెప్పేసి. అదే సార్ రవి గారు చెప్పండి, మీ క్యారెక్టర్ ఇంతకు ముందు మీరు కొంచెం భయపెట్టిర్రు, దీంట్లో కూడా ఏమైనా భయపెట్టబోతుర్రా? భయపెట్టే ప్లాన్ అయితే ఏం లేదు కదా? భయపెట్టిర్రు వాళ్ళు కూడా ఏం భయపెట్టలేదు, మిమ్మల్ని భయపెట్టిర్రు. వాళ్ళు చేసిన పనుల వల్ల నేను భయపడ్డాను, అనుకోకుండా నేను ఆ సిచ్యువేషన్ లోకి వెళ్తాను. సో దాని తర్వాత ఏమైందనేదే కథ అనమాట. ఓకే. అంటే విస్కీ అన్న ఈ స్టోరీ అంతా ఇట్లా ఈ బర్త్డే చుట్టూ, ఈ ఇన్సిడెంట్ చుట్టూ తిరుగుతుంది సినిమా. అది అక్కడ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 15 నిమిషాలు బాయ్స్ గోలా కామెడీ ఇదంతా ఉంటుంది. 10 నిమిషాలే ఇంతవరకు ఏం చేసామో అంత. చాలామంది బడ్డీ కామెడీ అది ఇది అనుకుంటున్నాను. ఫస్ట్ 15 మినిట్సే ఉంటుంది. వన్స్ దాని మీద పడిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇలా 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 హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, నేపాల్ ఇవన్నీ తిరిగిర్రా? అట్లా పోతుంది స్టోరీ. అట్లా పోతుంది అంటారా? ఓకే. అట్లా పోయి లాస్ట్కి సముద్రంలో. ఓకే. అంటే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్సే పెట్టిర్రా సినిమా కోసం? ఇంకేమైనా యాడ్ చేసిర్రా మసాలాలు? 80% రియల్ అండి.
ఒక 20% మసాలా యాడ్ చేయాల్సి వచ్చింది. అంటే జనరల్గా రియల్ లైఫ్ ఎప్పుడూ కొద్దిగా ఆ స్ట్రెచ్ ఉండదు, ఆ రబ్బర్ బ్యాండ్ లాగుతారే అది ఉండదు. సో ఆ రబ్బర్ బ్యాండ్ ఇంకా టైట్ చేయనీకి కొన్ని 20% యాడ్ చేసారా? ఓకే. సో మీ దోస్తులు ఏమన్నారు ఇట్లా తీస్తున్నా అంటే చెప్పిరా వాళ్ళకి? నాకు పరిచయము ఇద్దరు ఉన్నారు, అంటే కొద్దిగా బాగా రెగ్యులర్గా టచ్ ఉన్నవాళ్ళు. సో మిగతా ఈ స్టోరీకి సంబంధించిన చుట్టుపక్కల వాళ్ళందరూ కొద్దిగా దూరంగానే అప్పుడప్పుడు హలో అంటే హలో దూరం అయిపోయాము. సో ఒకడైతే చూశాడు, ప్రీమియర్కి వచ్చాడు, ఆడైతే బాగా హ్యాపీ అని కాదు కానీ దాని ఏమంటారు బాగా తీసేవరా నువ్వు అన్నట్టు అన్నాడు. ఓకే. సో ఈ క్యారెక్టర్లో అంటే మీ రియల్ లైఫ్లో కూడా రవికృష్ణ గారు అనే క్యారెక్టర్ ఒకటి ఉంది, మీకు హెల్ప్ చేసిన క్యారెక్టర్ ఉన్నారు. ఓకే. సో మీకు ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పంగానే నాకు సెట్ అవుతుంది అనుకున్నారా ఎట్లా మీరు? స్క్రిప్ట్ చెప్పగానే బాగుంది అనిపించింది ఫస్ట్. అండ్ ఇది బేస్డ్ ఆన్ ఏ ట్రూ స్టోరీ అన్నప్పుడు ఇది మనం చేస్తే బాగుంటుంది. ట్రూ స్టోరీ అంటే మనకి స్పెషల్ ఇంట్రెస్ట్ కొంచెం. సో ఇది వర్కౌట్ అవుద్ది, చేద్దాం, లెట్స్ గివ్ ఇట్ ట్రై అనిపించింది. ఓకే. సో అట్లే ఇంకా గ్యాంగ్ ఒకటి ఉంది కదా, చిచ్చోరా గ్యాంగ్. అంటే ఎక్కడ సినిమాలోనే ఉంది. సినిమాలోనే గ్యాంగ్ మీరు ఎక్కడ అనుకురు? లేదు అంటే మన పర్సనల్ లైఫ్లో అడుగుతున్నారు. అట్లా చిచ్చోరా గ్యాంగ్ ఒకటి ఉంది. సో మీ లైఫ్లో ఏమన్నా ఉండేనా ఒక గ్యాంగ్, బర్త్డే ఇట్లానే చేసుకుంటుండేనా? ఇంత వైలెంట్ మన దగ్గర లేదు కానీ చిచ్చోరా గ్యాంగ్ అంటే మా బిగ్ బాస్ గ్యాంగే ఉంది. సో మా బిగ్ బాస్ బ్యాచ్ అందరూ కలిస్తే గోల ఉంటుంది. సో వాళ్ళతో సెలబ్రేషన్ అంటే ఎప్పుడు ఎంటర్టైన్మెంట్. కొంచెం మనలాగానే డీసెంట్ ఉంటారు కదా, మనలాగే గ్యాంగ్ లాగా కాకుండా. 1% కూడా కాదు, అంత సీన్ లేదు మనకి. చిన్నది కొట్టడానికి ఆలోచిస్తాము, బర్త్డే బమ్ స్టార్ట్ చేయడానికి ఆలోచిస్తాము, అలాంటిది ఇంతవరకు అంటే చాలా కష్టం. అట్లే అన్న ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మనం చూస్తూ ఉంటాం ఇట్లాంటి బర్త్డే బమ్స్ అని, బర్త్డే ఇవన్నీ సంబంధించిన బాయ్స్ అన్ని చేస్తూ ఉంటారు, మళ్ళీ పెడతా ఉంటారు సోషల్ మీడియాలో. సో వాళ్ళందరికీ మీరేమన్నా దీంట్లో మెసేజ్ ఇస్తున్నారా? జీరో మెసేజ్ అండి. జీరో మెసేజ్ అస్సలు నాకు మెసేజ్ అస్సలు. నేను కూడా ఈ సినిమా ద్వారా చేసుకోవద్దని చెప్పట్లే, చేసుకోండి సావండి అని చెప్తాను నేను కూడా. ఇదేందన్నా ఆయన ఎక్కువ కెలకద్దండి, కొంచెం ఇలాగే ఉంటాయి ఆన్సర్లు. అంటే ఆయన ఫోన్కి మెసేజ్ చేస్తేనే చిరాకు, ఇంకా సినిమాలో మెసేజ్ చెప్పమంటే అసలు చాలా చిరాకు. ఆయన లేదు మెసేజ్ ఏం లేదు, ఆయన ట్రూ ఇన్సిడెంట్ చేశారు. జనరల్గా ఒక సంఘటనని విప్పి చూపిస్తే అదే మెసేజ్ అండి, మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. దీనివల్ల లైఫ్లో ఎట్లా తిరిగినాయి నేను డ్రామాని క్యాప్చర్ చేస్తే అదే మెసేజ్ అవుతుంది. అంతేగాని లాస్ట్లో హీరో నిలబడి రవి కూడా నిలబడి బర్త్డేలు చేసుకోవద్దని కెమెరాకి 2 నిమిషాలు స్పీచ్ ఇస్తే నా సినిమా పోతుంది. అంటే ఇప్పుడు ఇక దీంట్లో మసాలా అంటే మన హీరోయిన్స్ ఏమన్నా యాడ్ చేసారు? 2 రష్యన్ గర్ల్స్ తెప్పించామండి. ఈయనకు జోడిగానా? ఇవన్నీ అదే పాటలో రష్యన్ గర్ల్స్ తీసుకెళ్తారు ప్లేస్. అంటే ఈయన మీరు స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఈయన రిక్వైర్మెంట్ అడిగిండా? టబ్లో నేను కూడా ఉండాలా అన్నాడు. నేను అసలు అడగలేదు, నిజం చెప్పు అంటే చూసారా సరే డబుల్ యాక్షన్. సో మీ లైఫ్ లో ఏమైనా జరిగినాయి ఇట్లా? రష్యన్ నేను అది వదిలేసిన క్వశ్చన్. మీ లైఫ్ లో ఇలాంటివి అంటే ఏంటి రష్యన్స్ అంటాడు కదా, బర్త్డే పార్టీలు. అంటే కాలేజ్ డేస్ లో అంటే బర్త్డే బంప్స్ సేమ్ ఇలానే ఆల్మోస్ట్, అంటే ఎగ్స్తో కానీ మరి ఇంత వైల్డ్గా ఇంత చూపి ఎగ్స్ ఐ మీన్ ఏది దొరుకుతుంది, కారం ఎగ్స్. నేను ఎగ్స్ కాదు, ఎగ్స్ లేదు ఎగ్స్, కారం, పసుపు, కుంకుమ, ఏవి దొరుకుతాయి అలా, ఏవి దొరికితే అలా చేసి మమ్మల్ని వదిలేండి. మీ లైఫ్ లో జరిగిన క్రేజియస్ట్ బర్త్డే చెప్పండి. నేను చాలా డీసెంట్ గా, ఇవన్నీ వద్దండి, చెప్పండి. నేను అట్లాంటివి మేము చేయమండి గర్ల్స్. మీరు గర్ల్స్ చేసుడు ఎక్కడ చూసారు? నేను చూసాను, చాలా చూసా. ఇన్స్టాలో రీల్స్ ఎన్ని వస్తాయి, క్రేజియస్ థింగ్స్ చేస్తూ ఉంటారు. కేక్స్ మేము మేకప్ వేసుకుంటాం, కేక్స్ లో మొహాలు కొట్టుడు, మళ్ళీ తినలేరు అవన్నీ మేకప్ పోతే ఒకళ్ళు చాలా స్టైల్ గా ఒక ఇలా అంతే ఇలా కోస్తాము, చిన్నది ఇలా కోసి ఇలా ఫొటోస్ డ్రింక్స్ అంతే. మమ్మీ డాడీ అంతే అంతే అన్న, బిస్కే అన్న. చాలా డీసెంట్ గా ఉంటాయి. డిసప్పాయింటెడ్ అండి. జనరల్ గా అమ్మాయిలే వైల్డ్ గా చేసుకుంటారు, బయటకు కనిపించారు. అంటే మేము వీడియోస్ పెట్టాం కదా, అది ఇక్కడ వచ్చింది ఇన్ఫర్మేషన్. అంటే మీరు ఇంకా నెక్స్ట్ సినిమాలు చేయబోతున్నారా లేకపోతే? నెక్స్ట్ అదే అండి, ఇది హిట్ చేస్తే మంచి యాక్షన్ ఎంటర్టైనర్ తీద్దామని. ఇప్పుడు యాక్షన్ మంచి దొరికిరన్నా ఈ పిల్లగాళ్ళు? ఎక్కడ దొరికారు వీళ్ళంతా మరి ఒకసారి వద్దులే,
చెప్పు పుష్కరాల్లో దొరికే పల్లీలు అమ్ముతోకడు, తప్పిపోయిన పిల్లలు. బీచ్లో మరమరలు అమ్ముతోకడు. నాది అనంతపూర్ అండి. సో నేను ట్రైన్లో వెళ్తా ఉంటాను. ట్రైన్లో అప్పుడప్పుడు వస్తారు కదా. ఎవరు వీళ్ళ? కాదు మేము కాదు, వాడు ఒక్కడు మధ్యలో సో తన్ని చూసి స్టోరీ ఇన్స్పైర్ అయ్యి, సో వీళ్ళంతా బేసిక్గా థియేటర్ ఆర్టిస్ట్ అండి. అందరూ థియేటర్ అందరూ థియేటర్ నుంచి చూడ్డానికి ఇలా అంటారు కానీ మంచి యాక్టర్స్ అందరూ చాలా. అదేమనలేదు చూడగా. సో రవికృష్ణ గారు, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉండబోతున్నాయి? అంటే మీరు పర్టికులర్గా మీకు ఇప్పుడు ఒక క్యారెక్టర్ మనకి హిట్ అయింది అని అంటే లైన్గా అలాంటి జానర్లో మూవీస్ మనకి వస్తూ ఉంటాయి. సో మీరు అలా చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఎలాంటి క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే డెఫినెట్గా అలా చేయొద్దు, ఇంకేదైనా చేద్దాం అనుకుంటాం కానీ ఎక్కువ అయ్యి వస్తూ ఉంటాయి. దాంట్లో ఏదైనా మంచిది వస్తే కనుక మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అనిపిస్తుంది. బట్ నేను ఇప్పుడు చేసేదైతే కనుక సేమ్ ఆ విరూపాక్ష ఆ ఫ్లేవర్ 1% కూడా ఉండదు. ఇప్పుడు సేమ్ సాయి ధరమ్ తేజ్ అన్నతోనే ఇంకో మూవీ చేస్తున్నాను, ప్రైమ్ షో వాళ్ళది. అంటే 2 అది వేరే మూవీ, కంప్లీట్ వేరే మూవీ. సో త్వరలో అనౌన్స్ చేస్తారు. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తారు. దాంట్లో ఏం మ్యాజిక్ చేస్తారు? కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తున్నాం. మీరు మీకు మంచి దొరుకుతున్నాయి స్క్రిప్ట్లు. అదే కదా, ఎత్తుకుంటే దొరుకుతాయి 100%. సో అది అండ్ విజయ్ దేవరకొండ గారి మూవీ ఒకటి చేస్తాను, సితారాది. సో దాంట్లో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తాను. సో ఆ 2 అవుతున్నాయి. ఇంకొకటి A1 A2 A3 అని హీరోగా చేస్తాను. సో ఈ 3 మూవీస్ అవుతున్నాయి. లైవ్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీలు అంటే మనకి ఓటీటీలో కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో మీరు ఎందుకని థియేటర్ చూస్ చేసుకున్నారు? ఈ మధ్య అన్ని ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి, థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి, కానీ మంచి కాన్సెప్ట్ అంటే ఓటీటీలో కూడా రిలీజ్ చేసుకోవచ్చు. సో అలా అడుగుతున్నా, ఎందుకని మీరు థియేటర్ చూస్ చేసుకున్నారు? మీరు అన్నారు కదండి, మీ ఫ్యూచర్ ఏంటి, డైరెక్టర్గా ఉండాలి. డైరెక్టర్లు ఉండాలంటే అట్లీస్ట్ థియేటర్కి వెళ్ళి తొడగొడితే అట్లీస్ట్ నెక్స్ట్ సినిమాకి ఏదో అది వాచిందా లేదో తెలుస్తుంది, అది వాచిందా బొక్కబడిందా లేదో తెలుస్తుంది. ఓకే, సో అట్లా కాదండి, జనరల్గా అది ఏ సినిమా అయినా పెద్దదైనా 100,000 కోట్లైనా 10 కోట్లైనా బాగుంటే, మన హిస్టరీ చూస్తే, మన తెలుగు సినిమా హిస్టరీ చూస్తే బాగున్న సినిమా ఏ సినిమా అయినా థియేటర్కి వస్తారు. జనాల మైండ్లో ఉంది ఇది ఓటీటీ అనో ఈ థియేటర్ అనో, బాగుంటే వస్తారు నాకు తెలిసి అయితే. ఓకే, సో రవికృష్ణ అన్న, సో మీరు చాలామంది హీరోస్తో వర్క్ చేసిర్రు. రీసెంట్గా లవ్ మీ దాంట్లో కూడా చూసినా. సో మీరు అంటే లాస్ట్ వరకు ఉన్నారు, మళ్ళీ లాస్ట్కి మాయమయ్యారు, మళ్ళీ వస్తారా ఎట్లా సెకండ్ పార్ట్లో? అంటే ఏమో నాకు తెలియదు, ఇంకా అర్జున్ బ్రోని అడగాలి ఫస్ట్. అన్నీ తెలుసు అన్న నీకు? అయ్యో నాకు తెలియదు, మా నిజంగా తెలియదు. అంటే స్క్రిప్ట్ నాకు ఫస్ట్ వర్షనే చెప్పారు. మేబీ ఉంటే సెకండ్ దాంట్లో ఉంటే అప్పుడు తెలుస్తుంది మనకి ఉన్నావా లేదా నేను అనుకుంటున్నా. ఏమో ఓకే, సో మీరు స్టార్టింగ్లో సీరియల్స్ చేసేవాళ్ళు, ఇప్పుడేమో దీంట్లో సెటిల్ అయిపోయారు. మరి మన ఆంటీలు కూడా జర ఫీల్ అవుతారు కదా? ఆంటీలు అంటే మన సీరియల్ లేదు, అందుకే వాళ్ళు సినిమాలు చూస్తారు కదా డెఫినెట్గా. అటువైపు మళ్ళీ ఏమన్నా ప్లాన్ ఉందా ఇట్లనే? ఇప్పుడు అంటే ప్లాన్ ఏంటంటే డెఫినెట్గా ఇప్పుడు 2 కళ్ళలో ఏది ఇష్టం అంటే ఏం చెప్తాం అలా కాదు కానీ, బట్ ఇప్పుడు సినిమా ట్రై చేస్తున్నాను, కొంచెం గ్యాప్ అయితే తీసుకున్నాను. సో డెఫినెట్గా మధ్య మధ్యలో షోస్ వాళ్ళని మిస్ అవ్వకుండా మధ్య మధ్యలో షోస్కి ఆటలు గిట్లకి వెళ్తాను. యా, ఓకే. సో మీకు పర్టికులర్గా ఏదైనా హీరోతో వర్క్ చేయాలని ఉందా? హీరోయిన్ ఆమన్నాడు ఆయన ఏంటి గోపుతున్నావు ఏంటి? చెప్పండి. నాకు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. అండ్ రామ్ చరణ్ గారు, బన్నీ అన్న వీళ్ళందరూ ఇష్టం నాకు డెఫినెట్గా. సో కలిసి వర్క్ చేయాలని అయితే 100% ఉంది వీళ్ళందరితో. యా, సో అన్న మీకు నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలని ఉంది? మంచి డ్రామా యాక్షన్ అనేది నాకు నచ్చుతుందండి పర్సనల్గా. ఓకే, సో ఆ 2 యాక్షన్ అయితే అదే. మీకు ఎవరన్నా ఉన్నారు ఇట్లా మైండ్లో హీరోనా? లేదండి, చెప్పేసారు, అయిపోయింది. నాకైతే అదే స్టోరీ రాసి దానికి తగ్గట్టు ఏమైనా ఉంటే అది. ఓకే, సో అన్న అప్పట్లో మీరు చేసినప్పుడు సీరియల్స్ చేసినప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ అదంతా డిఫరెంట్. ఇప్పుడు ఆడియన్స్ని కొంచెం కన్విన్స్ చేయడం సినిమాల పరంగా కొంచెం కష్టం. సో మీకు ఆడియన్స్లో ఏదన్నా డిఫరెన్స్ కనిపించింది అంటే ఈ సినిమాలు చేస్తూ ఎలా కన్విన్స్ చేయొచ్చు ఆడియన్స్ని ఈజీగా? అంటే ఆడియన్స్ ఈజీగా కన్విన్స్ అవ్వట్లే ఈ మధ్య. అంటే ఆఫ్టర్ కోవిడ్ అందరూ వరల్డ్ మూవీ మొత్తం చూస్తారు. సో అంటే మూవీ నాలెడ్జ్ అందరికీ పెరిగింది. ఇదివరకు అంత ఈజీగా జడ్జ్ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు ఈజీగా జడ్జ్ చేస్తున్నారు.
బట్ ఎండ్ ఆఫ్ ద డే మూవీ అంటే ఆ పిచ్చి లవ్ అయితే పోలేదు. సో జెన్యున్గా మనం ఒక ట్రై చేస్తే అది నిజంగా వాళ్ళకి నచ్చితే మాత్రం 100% ఎంకరేజ్ చేస్తారు కాబట్టి మేమైతే ట్రై చేస్తున్నాం. ఓకే. సో సో అంటే మీకు ఆడియన్స్ని కన్విన్స్ చేయడం ఎలా, అంటే ఏ అంశం వాళ్ళకి ఇది సినిమాలో ఇది పెడితే ఆడియన్స్ అట్రాక్ట్ అయిపోతారు అలా మనం చెప్పలేమా. ఇప్పుడు మనం జెన్యున్గా ఒకటి ఇష్టపడి చేస్తే 100% వాళ్ళకి నచ్చుతుంది అని నేను నమ్ముతా. ఇప్పుడు నాకు ఫస్ట్ స్క్రిప్ట్ ఏంటి నాకు నచ్చితే నేను చేస్తా. సో డెఫినెట్గా మనకి నచ్చితే మేబీ వాళ్ళకి నచ్చుద్దేమో అని హోప్ తప్ప ఇది చేస్తే కన్ఫర్మ్ నచ్చుద్దని ఇప్పుడు ఏదైనా కమర్షియల్ సినిమా కూడా ఇప్పుడు ఆడట్లేదు కదా, చాలా కమర్షియల్ మూవీస్ కూడా ఆడట్లా. ఇప్పుడు ఏంటి అంటే డిఫరెంట్గా ఉండాలి, ఏదో కొత్తగా ట్రై చేస్తే చూస్తున్నారు. సో అదే ఇది. ఓకే. యా. సో నెక్స్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అవబోతుంది. సో దాంట్లో అంటే ఎవరైనా హింట్స్ ఏమన్నా ఎవరు ఉంటున్నారు అని ఏమన్నా హింట్స్ మాకు? నాకే తెలియదు అసలు నేను బిగ్ బాస్ గురించి. అసలు నేను బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు తెలియదు, వచ్చేసిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఎప్పుడు చూడలేదు. సో నాకు అసలు ఆ బిగ్ బాస్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి మీరంతా ఇక్కడ ఉన్నారు కదా, సో ఇక్కడ సినిమాలు ఉన్నాం కదా. ఓకే. సో అన్న మీరే చెప్పాలి ఇంకా బిగ్ బాస్ గురించి. కాదు బిగ్ బాస్ గురించి ఆ క్వశ్చన్ అయిపోయింది. సో బర్త్డే బాయ్ అనేది ఇక్కడ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే పాయింట్ ఏముంటుంది అంటే ఇప్పుడు ఒక్కసారి నచ్చితే జనాలు మౌత్ టాక్ వల్ల వారం ఇంకా నడుస్తూనే ఉంటుంది. సో అలా ఏం అట్రాక్ట్ చేస్తుంది అని అనుకుంటున్నారు? నేను అనుకోవడం అయితే ఓవరాల్గా స్టోరీ ఎక్స్పీరియన్స్. జనరల్గా చాలా కథలు అరే ఇది అక్కడలా ఉందో, ఇది ఇక్కడలా ఉందో, ఈ సినిమా ఈ ఫ్లేవర్ ఉందో, సో ఎవ్రీ సినిమాకి చెప్పచ్చు ఇది ఇలా ఉందో, ఇది ఇలా ఉంది, ఈ జానర్లో ఉందో అని. నాకు తెలిసి ఈ స్టోరీ అయితే ఇంతవరకు చూసిన వాళ్ళు అయితే మోస్ట్లీ ఇది ఇలాంటి టైప్ సినిమా రాను లేకపోతే అలాంటి టైప్ సినిమా అయితే నాకు తెలిసి అయితే చెప్పలేదు. కొద్దిగా ఇన్ ఇట్స్ ఓన్ స్పేస్ కొద్దిగా కొత్తగా ఉంటుంది, అది నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఆడియన్స్. ఓకే. అంటే జనరల్గా ఆడియన్స్ ఎలా అంటే రియల్ ఇన్సిడెంట్స్ మన లైఫ్లో జరిగినాయి రిలేట్ అవుతే డెఫినెట్గా క్లిక్ అవుతుంది. అదొక పాయింట్తో మీరు కొట్టేసారు. ఓకే. సో మీరు చెప్పండి ఎలా ఉంది మీ సినిమా ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలాంటివి చేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ లైక్ అంటే చెప్పారు కదా యాక్షన్ ఫిల్మ్ అని ఆయన చెప్పారు, మిమ్మల్ని అడుగుతా. అదే ఈ ఇంటర్వ్యూతో ఆ యాక్షన్ దాంట్లో ఏదో ఒక చిన్న లీడ్ క్యారెక్టర్. సో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నాకు నాని. నాని గారా? ఎందుకు ఇప్పుడు ఎందుకంటే కాదన్నా ఈయన చాలా పానిక్ అయిపోతున్నాడు, నర్వస్ అవుతున్నాడు. అలా యాక్ట్ చేస్తాడు, ఎట్లా డీల్ చేసిర్రు అని. సినిమాలో క్యారెక్టర్ కూడా అంతే, చిన్నది ఇలా భయపడినట్టు యాక్ట్ చేస్తాడు కానీ అది కాదు ఒరిజినల్. కాదా? వీళ్ళతో ఏమైనా యాక్టింగ్ చేయించుడు కష్టమైందా? అంటే ఈ గ్యాంగ్ ఒకటి ఉంది కదా, వాళ్ళతో కష్టమైందా? అంటే మన సినిమాలో మోస్ట్లీ సీరియస్ సీన్లో ఉంటాయండి, వీళ్ళు జోక్లు వేసుకుంటూ నవ్వుతూ ఉంటారు కదా, అది కొద్దిగా కష్టమే. కొంచెం సీరియస్ అన్న. అంటే మేము మిగతా బాయ్స్ అందరం లైక్ ఏంటంటే ఎక్కువ మీమ్స్ చూస్తాం కదా, ఏదో రిలేట్ చేసుకుని అవుతుంటాం. సో రవణ్ వచ్చి అదే మన బిస్కీ గారు రవణ్ వచ్చి వచ్చి నువ్వు అది కాదు నువ్వు ఇట్రా లైఫ్ ప్రజెంట్లోకి రా. సో సీరియస్ అయ్యేవాళ్ళు, ఐ మీన్ సీన్కి వచ్చే వరకు సో సీరియస్గానే షూట్ వెళ్ళేది. బాగానే డీల్ చేసినామన్నా. ఆయన డీల్ చేశారు, వీళ్ళు వినేవాళ్ళు కాదు బాబు. ఎందుకు అన్నం చూస్తే మస్తు భయం అవుతుంది. భయం అవుతుందా? మాకు అలాగే అయింది. ఫస్ట్ కథ చెప్పేటప్పుడు మీరు ఆయనతో ఒకసారి కథ వినాలి, ఈ కథ మీకు చెప్పమని అడగండి, అప్పుడు చెప్పేటప్పుడు మీకు తెలుస్తుంది. ఎట్లా అంటే చుచ్చుబడుద్ది అంటే చిన్న మీరు భయపెట్టిర్రా? నిజంగా భయపడ్డా, ప్రామిస్ గా కథ చెప్పినప్పుడు ఆయన ఫస్ట్ స్క్రిప్ట్ భయపడ్డారా అన్నకు భయపడ్డారా? నేను ఆయనకి భయపడ్డా, స్క్రిప్ట్ కూడా భయపడ్డా. ఇలా ఉన్నారు అని లేదు ఆయన చెప్పే ఎమోషన్ కి భయం వేసింది. ఓకే ఓకే. అయితే అన్నను ఎట్లా అంటే ఈ సినిమా తర్వాత చూడాలి, మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం అన్న. రోడ్డు మీద చూస్తారు నన్ను, అట్లే చూడమన్నా. మంచిగా ఉంది టీజర్ ట్రైలర్. అయ్యో అందరూ అదే చెప్తారండి, నేను నిజమే చెప్తాను. నన్ను చూస్తే అనిపిస్తారా మీకు? లేదు అనిపించలేదు అందుకని. సరే ఓకే. ద బర్త్డే బాయ్ అనే టీజర్ ట్రైలర్ చూసినాము అందరం, మంచి వ్యూస్ వచ్చినాయి మీకైతే. సో ఇది మంచి హిట్ అవ్వాలి, మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాను. ఇలాగే మీరు మంచి మంచి సినిమాలు చేయాలి మీరు కూడా. దేశ్ వెళ్ళిపోతారు ఆయన, వేరే ఇంటర్వ్యూస్ ఉన్నాయి. చాలా బిజీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.